ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఈ వాక్యమును గమనించినట్లయితే ఇది సిలువలో పలికిన చివరి మాట. ఈ మాట పలికే ముందు ఆయన గొప్ప శబ్దముతో కేకవేసినట్లుగా చూస్తున్నాము. దీనిని తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసు పలుకుతున్నారు. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనగా ఆయన ప్రాణమును ఎవరూ తీయలేదు. ఆయనంతటా ఆయనే తన ఆత్మను అప్పగిస్తున్నారు. ఆయన ఎందుకు చనిపోవాలని చాలామంది ప్రశ్నిస్తుంటారు. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భవశ్యం, తద్రక్తం పరమాత్మేనం, పుణ్యదాన బలియాగమని వేదాలలో వ్రాయబడినట్లుగా అన్ని పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధుడు చనిపోవాలి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. యేసు ప్రభు వారు సిలువలో రక్తము చిందించాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణమును పెట్టారు. ఆయన చనిపోవడం వలన మన పాపాలు క్షమించబడుతున్నాయి, దోషాలు పరిహరించబడుతున్నాయి. కనుక ఆయన చనిపోయాడు అని మనం బాధపడవలసిన అవసరం లేదు. ఆయన ఎందుకోసం చనిపోయాడో గుర్తించి మారు మనస్సు పొందాలి. నేను క్రైస్తవుడను, నేను బాప్తిస్మము తీసుకుని చాలా సంవత్సరాలైంది, నేను మారు మనస్సును పొందడం ఏమిటని నీవు అనుకోనవద్దు. నిజముగా నీవు మారు మనస్సును పొందావా? నీ పాత జీవితాన్ని, పాత తలంపులను వదిలేసుకున్నావా? ఒక్కసారి ఆలోచించుకున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీ కోసం, నా కోసం మరణాన్ని పొందారు. మనమంతా మారు మనస్సును పొంది నూతన జీవితాన్ని జీవిస్తే ఆయన చేసిన త్యాగానికి, మరణానికి ఒక విలువ ఉంటుంది. ఆ దినమే మనము కూడా చనిపోయి క్రీస్తు నామములో మరలా బ్రతుకుతాం. కాబట్టి క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణానికి నీవు అర్థాన్ని కల్పించలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహిమోన్నతుడును మహాకరుడును మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ప్రభువా, అన్ని పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధుడు చనిపోవాలి అని అయా నీవు సిలువలో మా కోసం చేసిన త్యాగాన్ని మేము గుర్తించి నిజముగా మారు మనసు పొంది రక్షణ పొంది తండ్రి నీ రాజ్యం సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.